ఏకోత్తర శతనామావళి చరితం ఎంత గొప్పదన్నా భృగుదాత విధాత మృఖండులు మన మూల పురుషులన్నా ఏకోత్తర శతనామావళి చరితం ఎంత గొప్పదన్నా భృగుదాత విధాత మృఖండులు మన మూల పురుషులన్నా మహర్షి మార్కండేయుడి పుత్రుడే భావనుడన్నా మహర్షి మార్కండేయుడి పుత్రుడే భావనుడన్నా భద్రావతి భావనుల సంతతి 101 ఏకోత్తర శతనామావళి చరితం ఎంత గొప్పదన్నా భృగుదాత విధాత మృఖండులు మన మూల పురుషులన్నా వశిష్ఠ ఋషి మనవాడే వాలిఖిల్య మనవాడే వైశీరుడు మనవాడే కాశీలుడు మనవాడే కౌండిల్యుడు మనవాడే వేదమతుడు మనవాడే వనజాలుడు మనవాడే ధనుంజయుడు మనవాడే నారదుడు గౌతముడు వ్యాసుడు దిగ్వాసుడు అగస్త్యుడు సుకీర్తుడు శాండిల్యుడు సపిల్వకుడు మనవారే మహర్షులంత మనవారే ఏకోత్తర శతనామావళి చరితం ఎంత గొప్పదన్నా భృగుదాత విధాత మృఖండులు మన మూల పురుషులన్నా वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि जय शरणाय बालचंद्राय
गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि
చంద్ర చిలుకలు కలకల పలుకా పలుకుల తేనియలుగా చంద్ర చిలుకలు కలకల పలుకా ప్రబల గెలుపు మామలు ముద్దులుగా వీటి కలిగి తూపుల మొదలు అడుగని చింద్రవచ్చను అదమేలు మంగా ప్రబల గెలుపు మామలు ముద్దులుగా వీటి
కోరుచున్నాము. తరువాత తన నృత్య ప్రదర్శనను ప్రణతి అభినందన మందారమాలతో మిమ్మల్ని అందరినీ అలరించబోతుంది. Yeah.
ఈ సమావేశానికి అధ్యక్షత వహించవలసిగా కోరుతున్నాం. అందించి విలువైన సమయాన్ని వదిలిపెట్టి ఈ యొక్క పద్మశాలి ఆత్మీయ కార్తీక వనభోజనానికి చేసిన పద్మశాలి కుల బంధువులందరికీ కూడా ఈ యొక్క సంఘాల తరఫున నమస్కారాలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అందరూ ఒకసారి మన కులదైవమైన మార్కండేయ స్వామిని ముందు స్మరించుకుందాం. జై మార్కండేయ. చాలా మంది మహిళలు పలకడం లేదు, చాలా మంది మగవాళ్ళు కూడా పలకడం లేదు. ముఖ్యంగా విషయం ఏంటంటే ఈ సృష్టిలో 9 మంది చిరంజీవులు ఉంటారు. ఆ 9 మందిలో మన మార్కండేయ స్వామి ఒకరు. కాబట్టి ఆయన వినబడేటట్టుగా అందరూ కూడా గట్టిగా జై మార్కండేయ. ఇంకో విషయం ఏంటంటే మహాభారతంలో శ్రీకృష్ణుడికి రాజసూయ యాగం జరిగిన తర్వాత ధర్మరాజుకు ఒక సందేహం వచ్చింది. అనేక మంది మంచి వాళ్ళు బాధలు పడుతున్నారు, కానీ చెడ్డవాళ్ళు సంతోషంగా ఉన్నారు, దీనికి కారణం ఏంటని చెప్పేసి శ్రీకృష్ణుని అడగడం జరిగింది ధర్మరాజు. అప్పుడు శ్రీకృష్ణుడు కల్పాంతరాల వరకు జీవించి ఉన్న మార్కండేయ స్వామి ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని పిలిచి సమాధానం అడగండి అని చెప్పేసి ఆ యొక్క మన మార్కండేయ స్వామిని పిలిచి అడగడం జరిగింది. అంటే మార్కండేయ స్వామి మన్వంతరం కాదు, గత మన్వంతరంలో నుండి లక్షల కోట్ల సంవత్సరాల చరిత్రకు వారసులు మనం. అందుకు కాబట్టి మన మార్కండేయ స్వామికి మూడోసారి గట్టిగా జై మార్కండేయ. భద్రావతి బాలనారాయణ స్వామికి, పద్మావతి అమ్మవారికి. కార్తీక వనభోజ కార్యక్రమ నిర్వాహకులుగా శ్రీ మేడిగుంటి ఆదినారాయణ గారిని సభ అధ్యక్షులుగా, గౌరవ అధ్యక్షులుగా ఈ కార్యక్రమానికి తదుపరిగా శ్రీ పుత్త బ్రహ్మం గారు గౌరవ సలహాదారు. తదుపరి శ్రీ శిలివేరు దశరథ రామయ్య గారు పర్యవేక్షకులు, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాయలసీమ ఇన్ఛార్జ్ గారిని మీరందరూ కరతాల ధ్వనులతో వారిని ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం. మేడిగుంటి ఆదినారాయణ గారు హిందూ ధర్మం కోసం, భారతదేశాన్ని ఏకం చేయడం కోసము రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 1925లో స్థాపించబడింది. ఆ సంఘం యొక్క సిద్ధాంతాలను అనుసరించి మన మేడిగుంటి ఆదినారాయణ గారు పనిచేస్తూ ఉన్నారు. అట్లాగే వీరు తమ తల్లి 14 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉంటే తల్లికి కన్న బిడ్డ వలె సేవ చేసి మాతృమూర్తి రుణం తీర్చుకున్న నిజమైన పుత్రుడిన. అందుకే అందరూ ఒకసారి కరతాళతో ఆయనకు చేపలు కోరుతున్నారు. అలాగే మన పుత్ర బ్రహ్మం గారు ఈ కార్యక్రమం మొదలు పెడతానే మేము ఆయన దగ్గర పోవడం జరిగింది. ఆయన చాలా పాజిటివ్గా చెప్పేసి ముందుకు వచ్చి ఆ ఊర్లో ఉండే కార్యకర్తలతో కూడా మీకు ఎవరు రావాల్సిన వల్ల మేమే ముందు ఇంటింటికి తిరిగి అందరూ వసూలు చేసి అందరినీ పిలుస్తాము, మీ పని మీరు చేసుకోండి అని చెప్పేసి మాకు ఈ కార్యక్రమానికి చక్కగా తోడుకొని బ్రహ్మం గారు ఆయన కూడా ఒకసారి చేసి పద్మశాలి సంఘం కడప జిల్లా అధ్యక్షులు ఈ సభా కార్యక్రమాన్ని విజయవంతంగా కోరుతున్నాం. మీ కరతాల ధ్వనులు వినిపించాలి. ఇక్కడికి శ్రీ ఒగ్గు జయరాం గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ఉన్నాము. మీ కరతాల ధ్వనులు వినిపించాలి. ఇక్కడికి తదుపరిగా డాక్టర్ సింగిరి సంజీవ్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యులు కర్నూలు. తదుపరిగా శ్రీ మురుగుడు హనుమంతరావు గారు శాసనసభ మండలి మంత్రి. నెక్స్ట్ చింతపల్లి మోహన్ రావు. అట్లనే మన హైదరాబాద్ అవతల భూదాన్ పోచంపల్లిలో కూడా ఎక్కువ ఇదే పని ఉంది. ఇప్పుడు ఈ రోజు కూడా మన దగ్గర లేదు కానీ అక్కడ ఉంది. కానీ నిరంతరము ఆశపోయడం వల్ల ఆటోలు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి మన చింతకింద మల్లేశ్వరి గారు వాళ్ళ అమ్మ కూడా ఇదే ప్రాబ్లం ఉంది. చైన్ వస్తూ ఉంటే లాస్ట్ వండి పెట్టే స్థితి కూడా లేదు. అటువంటి సమయంలో ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని చెప్పేసి మన చింతకింద మల్లేశ్వరి గారు అనేక శ్రమలు ఓర్చి ఆ యొక్క ఆసు యంత్రాన్ని తయారు చేయడం జరిగింది. ఆ యంత్రం తయారు చేసినందుకు గాను మన భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ
తదుపరిగా శ్రీమతి జింకా విజయలక్ష్మి గారు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి కార్పొరేషన్ చైర్పర్సన్ ప్రొద్దుటూరు. తదుపరిగా శ్రీమతి భూమినిపల్లి లక్ష్మీదేవి వెంకటగిరి. తదుపరిగా శ్రీమతి పోరాల శిల్ప మున్సిపల్ చైర్పర్సన్ రాయదుర్గం. తదుపరి మన పద్మశాలి కులంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు. మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు సగర్వంగా నిర్వహించిన మన తదుపరిగా శ్రీమతి వాయినాల సరళాదేవి గారు మాజీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్పర్సన్. ఈరోజు పద్మశాలి ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘానికి ఎన్నో విశిష్ట సేవలు అందించి మన ధర్మవరం వాస్తవ్యులు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం పెద్దల కమిటీ సభ్యులు వృద్ధుడైనా సరే మేము పోయి ఆహ్వానించగానే తాడిపత్రి దేవాలయాన్ని ఒక మణిమకుటంగా తీర్చిదిద్దిన సింగరి లక్ష్మీనారాయణ గారిని సగర్వంగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. చేనేతలకు గుర్తింపు లేని సమయంలో చేనేత ఐక్య వేదికను స్థాపించి చేనేతల సమస్యలపై నిరంతరము పోరాటం చేస్తున్న జాతీయ చేనేత ఐక్య వేదిక కన్వీనర్ శ్రీ అవారు మల్లికార్జునగా వేదికను అలంకరించవలసిగా కోరుతున్నాం. సగర్వంగా వేదికను అలంకరించవలసి కోరుతున్నాం. సింగరి వెంకటేశ్వర గారిని సగర్వంగా ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా మనం గర్వించాల్సింది ఏంటంటే ప్రపంచంలోని అన్ని దేశాల్లో సాఫ్ట్వేర్ రంగం వచ్చిన తర్వాత మన ఉంది. అందులో మన వాళ్ళు కూడా ఈరోజు మకుటం లేని మహారాజులుగా మన పద్మశాలిలు వెళ్ళిపోతున్నారు. అటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగి అనేక మందికి మార్గదర్శకుడై అనేక మందికి ఉద్యోగ అవకాశాల్లో తన వంతు కృషి చేసిన మన హైదరాబాద్ వచ్చి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన మన అందరికీ సుపరిచితమైన మన శ్రీవేదికపాటి అందరికీ తెలుసు. ఈ ప్రాంతంలో అతని పెద్దలుగా అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి మన పిల్లలకు మార్గదర్శిగా ఉన్నాడు. ఆయనను అందరూ ఒకసారి కరతాళ ధ్వనులతో మనం భవిష్యత్తులో మన పిల్లలకు అందరికీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావాలి, అందరి కోసము ఇట్లాంటి ఒకటి చేసి మనకు మార్గదర్శకంగా ఉద్యోగ అవకాశాల్లో ఎదురు చేయమని వీళ్ళందరినీ మనం కోరుతాం. అలాగే దొమ్మత్మంద్యాల నుండి అవార్ శ్రీధర్ గారు సగర్వంగా వేదికను అలంకరించవలసిగా కోరుతా ఉన్నాం. శ్రీ భీమునిపల్లి రామయ్య గారిని కూడా సగర్వంగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఆయన ఎక్కడున్నా కానీ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. హైదరాబాద్ నుండి వచ్చి ఈరోజు చౌసిందిగా కోరుతూ ఉన్నాం. నంద్యాల పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గ్లాసుల వేణుగోపాల్ గారిని సగర్వంగా ఈరోజు పద్మశాలి కుల బాంధవుల వనభో ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము.
ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, వేదికను అలంకరించినటువంటి మాన్యులందరికీ పేరు పేరున నేను నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు మన యొక్క కార్యక్రమానికి అందరూ సహృదయంతో కుటుంబ సమేతంగా విచ్చేసి మహోన్నతమైన ఉత్సవంలో పాల్గొన్నందుకు మన పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు అర్పించుకుంటున్నాను. ఈ కార్యక్రమావళి మనం ఇచ్చట జరుపుకోవడంలోని మహోన్నత ఉద్దేశం ఒకటి ఉంటుంది. సహజంగా ప్రతి కుటుంబము కూడా ఎప్పుడు ఉత్సవం జరుపుకుంటుంది, వాళ్ళ ఊళ్ళో గొప్ప తిరునాళ్ళు జరిగినప్పుడు ఎక్కడెక్కడి నుంచి కూడా బంధువులందరినీ ఆహ్వానించి ఆ తిరునాళ్ళ సందర్భంగా ఆ కుటుంబం అంతా కూడా కోలాహలంగా ఉత్సాహభరితంగా పండుగ జరుపుకోవడం జరుగుతుంది. అది కారణం ఏమిటి? ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఎక్కడో ఉన్నటువంటి వారందరూ కూడా ఏకత్రీకరణ కావాలని అనేటువంటి ఉద్దేశము, కుటుంబీకులందరూ ఒక్కసారిగా ఒకచోట కలిసిమెలిసి ఉత్సాహంగా జరుపుకోవడం అనేటువంటి ఆనందము అద్వితీయము. ఆ కారణంగా మనందరము కూడా పద్మశాలీయ కుల బాంధవులము, మనమందరము పద్మశాలీయ కుటుంబీకులము. ఈ కుటుంబీకులమందరము కలిసి ఏకత్రీకరణగా ఏకకాలంలో ఒకే చోట అందరము కలిసి ఉత్సాహభరితంగా ఆనందోత్సాహములతో పరస్పర ప్రేమ ప్రపూరితమైనటువంటి వాతావరణంలో ఇంత కోలాహలంగా ఈ ఉత్సవం నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఈ యొక్క అద్భుతమైనటువంటి సన్నివేశము అందరి హృదయములలో ఆనందము ఉప్పొంగు రీతిలో మనమందరం కూడా ఈరోజు ఇక్కడ పులకాంకితమవుతున్నాము. ఈ మహనీయులు ఎందరో మన కులమందున ఉద్భవించినటువంటి మహిమాన్వితులు ఈరోజు జాతికే, మన కులానికి, ఈ భారత జాతికి రత్నములు లాంటి మహనీయులు ఎందరో వచ్చి ఉన్నారు. తమ యొక్క శక్తి కొలది శక్తి వంచన లేకుండా మన కులమునకు, ఈ యొక్క భారత జాతికి సేవలు అందించే వారు ఎందరో ఉన్నారు. వారందరికీ కూడా ఈరోజు మనము హృదయపూర్వక నమస్సుమాంజలులతో సుస్వాగతం పలుకుతున్నాము. కనుక మనము మన కులము అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి విడివడిన పదము కాదు. కులము భారత జాతికి, హిందూ జాతికి, హైందవ జాతికి ఒక ప్రబలమైనటువంటి పటిష్టతను చేకూర్చేటువంటి పదం. ఎట్లనగా, నీకు ఒక కట్టెలు మోపు ఉంది, ఆ మోపు నుంచి ఒక్కొక్క కట్టెను విడివడ చేస్తే ఒక పెద్ద మోపు, ఒక్కొక్క కట్టెను సులభంగా లాగవచ్చు బయటికి. అదే చిన్న కట్టలు 4-5 కట్టెలు కలిపి ఒక కట్టగా ఆర్చడానికి చాలా ఉపయుక్తమైనటువంటి వ్యవస్థ మన పూర్వీకులు, మహర్షులు నిర్దేశించినారు. వృత్తిపరమైన కూడా మహోన్నతమైనటువంటి ఆకాంక్షతో ఈ కుల వ్యవస్థ వర్ధిల్లుతున్నది. ఇప్పుడు కూని శాలివాహనమెక్కి శౌర్యై అరుదెంచే భావనారాయణుని గవని పులకింప పద్మములు చేయబోని శాలివాహనమెక్కి శౌర్యై అరుదెంచే భావనారాయణుని గవని పులకింప. అందుకారణం చేతనే భావనారాయణునికి పద్మశాలీయుడు అని బిరుదం. ఆయన యొక్క వారసులను కనుక మనమందరము పద్మశాలీయుడు. కాబట్టి మనము ఈ మహోన్నతమైనటువంటి ఈ జాతిలో ఉద్భవించిన కారణంగా విశిష్టమైనటువంటి వ్యక్తిత్వంతో శోభిల్లి మన యొక్క సాంప్రదాయాలను వర్ధిల్ల చేసి మన జాతిని సముద్భవంతి గావించుటకు నిరంతరము 6th సెన్స్లో ఆలోచిస్తూ మనము ముందుకు పోవలసినదిగా నా మనవి. జై శ్రీరామ్. సృష్టి ఆదిలో బ్రహ్మదేవుడు ఒక కల్పాంతరం అయిన తర్వాత మొత్తము జలప్రళయం అవుతుంది. ఆ జలప్రళయం అయిన తర్వాత మళ్ళీ బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభించే సమయంలో ముఖ్యంగా 7 వర్ణాలకు సంబంధించి 7 మహర్షులను ఆయన పుట్టిస్తాడు, 7 మాతలను పుట్టిస్తాడు. అట్లా ఈ మన్వంతరం కంటే ముందు ప్రస్తుతము వైవస్వత మన్వంతరం అని జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం అవలంబించేది ఈ యొక్క వైవస్వత మన్వంతరము కొన్ని లక్షల సంవత్సరాలు ఉంటుంది.
అంతకు ముందు మన్వంతరం కూడా ఇదే లక్షల సంవత్సరాలు ఉంటుంది. ఆ మన్వంతరంలో బ్రహ్మదేవుని సృష్టిలో 7 మహర్షుల్లో మన యొక్క భృగు మహర్షి ఒకడు. ఈ భృగు మహర్షికి దాత, విధాత, భార్గవి అని 3 పిల్లలు. ఆ యొక్క భార్గవిని శ్రీ మహాలక్ష్మిగా భావించి శ్రీ మహావిష్ణువుని ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆ యొక్క దాత యొక్క సంతతి మనమంతా. ఈరోజు ప్రపంచానికి ప్రైమ్ మినిస్టర్ మన యొక్క ఆడపడుచు శ్రీ మహాలక్ష్మి. తప్పట్లు కొట్టాడయ్యా, ప్రపంచానికి ప్రైమ్ మినిస్టర్ మన ఆడుతుంటే తప్పట్లు కొట్టడానికి చేతులు గట్టి కొట్టాలి. సాధించలేనిది మృత్యువు. అట్లాంటి మృత్యువును మన మార్కండేయుడు కాశీలో తపస్సు చేసి పరమేశ్వరుని అనుగ్రహం పొంది యమధర్మరాజుకు ముచ్చమటం పట్టించి పరమేశ్వరుని అనుగ్రహంతో ఈ కల్పాంతరాలు, అనేక కల్పాంతరాలు సూర్యచంద్రాలు ఉన్నంత వరకు కూడా అతను చిరంజీవిగా వరం పొందిన మన మార్కండేయ స్వామి యొక్క వారసులం మనము. తప్పని కొట్టాడయ్యా, ఇంత గొప్ప వాళ్ళని తప్పని కొట్టడానికి ఆలోచన చేశారు. లోక కంటకుడుగా తయారైనాడు కాలవాసుడు అనే రాక్షసుడు. అటువంటి సమయంలో ఋషులు, మునులు, దేవతలు అందరూ కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, స్వామి కాలవాసుని బాధ నుండి మమ్మల్ని రక్షించండి, చాలా కష్టంగా రాదని మొదలుపెట్టుకుంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు తన యొక్క లక్ష్మీదేవి చూసి, మా యొక్క లక్ష్మీదేవి ఆడ పుట్టింటి వారైన మార్కండేయ స్వామి దగ్గరికి వెళ్ళండి, మీకు తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పి సలహా ఇస్తారు. అప్పుడు వీళ్ళందరూ కూడా మార్కండేయ స్వామి దగ్గరికి వచ్చి, ఇట్లా లక్ష్మీనారాయణ గారి అనుగ్రహం జరిగింది, మీరు ఆ యొక్క కాలవాసుని సంహారం చేసే దాని గురించి ఆలోచించండి అని చెప్తారు. అప్పుడు మార్కండేయ స్వామి కాలవాసుల సంహారం జరగాలనే తలంపుతో ఒక మహాయజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞం నుండి మన యజ్ఞపురుషుడు భావనారాయణ స్వామి తల్లి గర్భం నుండి పుట్టలేదు, గుర్తుపెట్టుకోండి. అగ్నిహోత్రం నుండి అసుర సంహారం కోసము భావనారుషి జన్మించబడ్డాడని మనమందరము అటువంటి వంశానికి వారసులమైన మనమందరము ఎంతో గొప్పవాళ్ళమని మనమందరము గర్వపడాలి. ఈరోజు భావనారాయణ స్వామి జన్మించిన తర్వాత కాలవాసుని సంహరించి అష్టదిక్పాలకులను, నవగ్రహాలను అతని చెర నుండి విడిపించిన తర్వాత సూర్య భగవానుడు మిక్కిలి సందర్శించి తన కూతురైన భద్రావతి దేవిని మన భావనారసునికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. మనము భద్రావతి సూర్య భగవానుని పుత్రి యొక్క భద్రావతి దేవి సంతతి మనమంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వాళ్ళిద్దరూ వివాహం అయిన తర్వాత శివుని దర్శనానికి వెళ్ళేటప్పుడు ఒక మేలుజాతి పులిని వధించి ఆ పులి చర్మాన్ని తీసుకొని పరమశివునికి కానుకగా ఇస్తాడు. అప్పుడు శివుడు ఎంతో సంతసించి, ఈ రోజు నుండి పులి మీకు వాహనంగా ఉంటుంది, మీ జెండాలో పులి ఉంటుంది, మీరు పులుల మాత్రం జీవిత పర్యంతము బతుకుతారని చెప్పేసి వరం ఇస్తాడు. తర్వాత ఇద్దరు లక్ష్మీనారాయణుల సందర్శనం వెళుతూ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కమలాలను, పద్మాలను తీసుకొని వాళ్ళకు సమర్పించి నమస్కారం చేస్తాడు. అప్పుడు విష్ణు భగవానుడు తన యొక్క నాభి పదే నిరంతరము కొలుస్తారో వాళ్ళ ఇంట్లో సిరి సంపదలు నిండుగా ఉంటాయి, మీరు ఈ వస్త్రంతో దీంతో వస్త్ర నిర్మాణం గావించి జాతిలో ఆదర్శంగా బహుత్తములుగా ఈ ప్రపంచంలో ఉండే అన్ని మతాలు, అన్ని కులాల కంటే కూడా బహుత్తములుగా ఉండేటట్టుగా ఆయన వరమిస్తాడు. ఆ రోజు నుండి మనము పద్మశాలి బహుత్తములుగా కీర్తికి ఎక్కడం జరిగింది. ఘనత సామ్రాజ్యంలో ఓటించిన తర్వాత కాకినాడలో ఒక బ్రహ్మాండమైన సదస్సు జరిగింది, పండిత సభ. ఆ సభకు ఎంతోమంది బ్రాహ్మణులు, పండితులు వచ్చినారు, ఓటించలేకపోయారు. చివరగా కాశీ నుండి ఒక గొప్ప పండితులు తీసుకొని వచ్చినారు. వేదాంగాలు అన్ని అవసరం పట్టిన వాళ్ళు తీసుకొచ్చారు. వీళ్ళందరూ కలిసి ఇద్దరు కూర్చున్నారు, తర్కం మొదలైంది. అప్పుడు మన లక్ష్మణాచార్యులు గారు అన్నాడు, ఏ స్వామి ప్రశ్న మీరు అడుగుతారా నేను అడగాలా అని. అడుక్కోబో అని చెప్పాను నిర్లక్ష్యంగా. ఏమైతే అడుక్కోబో, నాకు తెలియదు, నీకే తెలుసు. అప్పుడు అందరు శ్రద్ధగా అయినండి. మనం ఈరోజు గాయత్రి మాత ఫోటోలు, మంత్రాలు అందరూ చూస్తారంటాం, తెలుస్తానే ఉంది. కూడా యజ్ఞం చేసినాం. ఆ గాయత్రి మాతను స్మరించుకుంటూ ఒక
ఒక శ్లోకం ఉంది. గాయత్రాః గాయత్రీ ఛందో విశ్వామిత్ర ఋషి సవితా దేవత అగ్నిర్ముఖం బ్రహ్మశిరో విష్ణు హృదయం రుద్రశిఖాః పృథివీ యోనిః ప్రాణాపాన వ్యామోదాన సమాన సప్రాణ శ్వేతవర్ణ సాంఖ్యాయన సగోత్ర గాయత్రి చతుర్వింశక్షర త్రిపద షట్పుచ్ఛిః పంచశీర్షోపనయనే వినియోగః. ఇది గాయత్రి మాత యొక్క రూపాన్ని వర్ణించుతూ 5 తలలు 3 కడుపులు 6 కాళ్ళు ఇంకా రకరకాలుగా ఆ యొక్క గాయత్రి మాతను స్తుతిస్తూ ఆ రూపాన్ని స్తుతిస్తూ ఈ యొక్క మంత్రం దీనికి అర్థం చెప్పండి, దీనికి అర్థం చెప్పండి అని చెప్పేసి మన వేదాంత దక్షిణాచార్యులు అతన్ని అడగడం జరిగింది. అతను వెంటనే ఒక 5 నిమిషాల కాలం మౌనం వహించి తన యొక్క కండువాన్ని తీసి నెత్తి మీద వేసుకొని ఓటమిని అంగీకరిస్తూ వెళ్ళిపోయినాడు. ఆ రోజు నుండి అతన్ని గంట పెట్టిన మీద ఏనుగు మీద ఊరికెళ్తాడు జరిగింది. ఇది యొక్క మన యొక్క గొప్పతనం తప్పకుండా ఇంత గొప్పతనాన్ని మనం చేసుకుంటాం. చిన్న తిరుమలాచార్యులు చిన్న దగ్గర వెళ్ళారు. అయ్యా దేవాలయంలో అమ్మవారు మా ఆడబిడ్డ అంటున్నారు, మేము మా ఆడబిడ్డని మాకు చరిత్ర పురాణాలు చెప్తానే ఉన్నాయి, అమ్మవారు నిజంగా ఎవరి ఆడబిడ్డ మీరు చెప్పండి అని అన్నారు. అతను నేను చెప్పడం ఎందుకు అమ్మవారిని అడుగుదామని చెప్పేసి ఆ యొక్క 1541 సంవత్సరం కార్తీక మాసము పౌర్ణమి రోజు గురువారము 11 నుండి 12 గంటలలోపు చంద్రహోర సమయంలో అమ్మవారిని విధాలుగా పూజ చేసి అప్పుడు అమ్మవారిని అడిగారు, అమ్మా ఇట్లా తర్కం జరుగుతాను ఇరు వర్గాల మీద, మీరు ఎవరి ఆడబిడ్డ, మీ పుట్టింటి వాళ్ళు ఎవరు చెప్పండి. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై నా పుట్టింటి వాళ్ళు పద్మశాలీలు, ఇక్కడ నా పర్వదినాల్లో ముందు పూజ వాళ్ళే, ఒక్కరోజు మాత్రమే సారు, మనం శాశ్వతంగా ప్రతినిత్యము పూజ జరిగేదానికి మన పద్మశాలీలందరూ కూడా వాళ్ళ పోరాటం చేయాల్సిన అవసరం ఉండాలి. ఈ ప్రకారంగా పద్మశాలీల చరిత్ర ఇంత గొప్ప చరిత్రకు వారసులు ఉన్నందుకు మనం అందరం గర్వపడదాము. పెద్దలు